దేవుని నామానికి స్తోత్రం. ప్రతి శనివారం మేము కలుసుకోవడం సంతోషం. దేవుని మహాకృపను బట్టి ప్రతి శనివారము లైవ్ వర్తమానము పంచుకోవాలని ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి వర్షాలు తగ్గుముఖం పట్టడం, కొంతవరకు వరదలు ఈ ప్రాంతంలో తగ్గడం, దిగువ ప్రాంతాల్లో ఇంకొంతమంది వరదలతో బాధపడుతున్నారని మనం వింటూ ఉన్నాం. వారి కొరకును ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని కనికరించలాగున. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీకు బదులుగా నేను. నీకు బదులుగా నేను మరణించిన ఎంత బాగుండునో అన్న ఒక భక్తుని మాటను మనం చూడబోతున్నాం. 2వ సమూయేలు 18వ అధ్యాయము చివరి వచనము. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యొడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను. నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండునో అని దావీదు బహుగా ప్రలాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సహజంగా ఎవరైనా మరణించినప్పుడు వారి రక్త సంబంధులు, వారి కుటుంబస్తులు బహుగా రోధిస్తూ ఉండడం, ప్రలాపించడం మనం చూస్తాం. కానీ నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండు అనే వారిని ఎక్కువగా మనం చూడమంటాం. ఇక్కడ దావీదు నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండునో అని బహుగా రోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తన హృదయంలోనికి మనం తొంగి చూస్తే దావీదు హృదయము బహుగా అల్లాడిపోతుంది. నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండు. ఎందుకంటే పాపము చేసింది నేను, ఈ పాపానికి శిక్ష అనుభవించవలసింది నేను చేసిన పాపం నా బిడ్డల మీదకు వచ్చింది అని తన హృదయం గుచ్చబడుతూ ఉంది. కాబట్టి దావీదు అంటున్నాడు, నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండునో అని అల్లాడిపోతున్నట్లుగా మనం చూస్తాం. చేసిన పాపం ఏమండి విడిచిపెట్టదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా, నీ పాపం నిన్ను పట్టుకోను. దావీదు ఇక్కడ ఈ రోదనకు, వేదనకు ఆ మాట అనడానికి కారణం, నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండదని అల్లాడిపోతున్నాడు. తను చేసిన పాపం తన బిడ్డల మీదకు శిక్ష వచ్చిందని దావీదు గ్రహించాడు. కాబట్టి ఆ మాటను అంటున్నాడు. ఈరోజు నీవు నేను మన బిడ్డలకు ఆశీర్వాదాలను పంచేవారిగా ఉంటున్నామా? వారి జీవితం మీదకి శాపాన్ని తెచ్చేవారిగా ఉంటున్నామా? ఈ అబ్షాలోము గురించి దావీదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో చూద్దామా రండి. ఇదే 18వ అధ్యాయము 2వ సమూయేలు 5వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చాను. ఏమండి, యోవాబును ఇత్తయిని అబీషైని వీరిని పిలిచి జనులందరి ముందు చెప్తున్నాడు, నా నిమిత్తం అబ్షాలోమును దయ చూపించండి, అబ్షాలోమును ముట్టవద్దు అని ఆజ్ఞయిస్తున్నాడు. అధిపతులనే కాదు, జనులందరి ముందు అధిపతులకి అందరికీ ఆజ్ఞయిస్తున్నాడు అండి. అందరికి చెప్తున్నాడు, నా నిమిత్తం అబ్షాలోము మీద దయ చూపించండి, అబ్షాలోమును ఏం చేయాలి ఆజ్ఞిచ్చాడు. అందరికీ తెలియపరిచాడు. ఎవరైనా ఒకవేళ తెలియక తన కుమారుని చంపేస్తారేమో అని జనులందరికీ, వాళ్ళందరి ముందు అధిపతులందరికీ ఆజ్ఞించాడు, అబ్షాలోమును ముట్టుకొనవద్దు. ఇంత ఆజ్ఞ ఇచ్చిన
అబ్షాలోము కాపాడబడ్డాడు అంటారా? యోవాబు అబ్షాలోమును చంపేసాడని 15వ వచనంలో మనం చూస్తున్నాం. తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. యోవాబు అబ్షాలోమును చంపేస్తున్నాడు. రాజు ఆజ్ఞను తిరస్కరిస్తున్నాడు. కనీసం యోవాబు భయపడట్లా. ఇక్కడ మనం గమనిస్తే తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉన్నారట. ఆయుధములు మోసే వారందరూ చుట్టూ ఉన్నారు. అబ్షాలోమును యోవాబు చంపబోతున్నప్పుడు ఈ వీరిలో ఎవరైనా వెళ్ళి రాజు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి, అబ్షాలోమును ముట్టుకోవద్దన్నాడు కదా, నువ్వెందుకు అబ్షాలోమును చంపుతున్నావు అనే అడ్డు కూడా వెళ్ళలేదు. దావీదు పాపం చేసినప్పుడే తనకు వ్యతిరేకంగా తయారైపోయింది గ్రూప్. రాజు ఆజ్ఞను వారు లెక్క చేయట్లేదు. తర్వాత మనం గమనిస్తే కనీసం దావీదు రాజు యోవాబును పిలిచి నా కుమారుడిని ఎందుకు చంపావు అని అడగను కూడా అడగలేకపోయాడు. ఎందుకంటే దావీదు చేసిన పాపం తనను పట్టుకుంది అని దావీదు గ్రహించాడు. అందుకే ఇంతగా ఏడుస్తున్నాడు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుంది. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించవలసింది నేను చేసిన తప్పుకు నా బిడ్డల మీదకు శిక్ష వచ్చి పడింది అని అల్లాడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపిష్టి పనులు మన బిడ్డల జీవితాలను కబళించి వేయబోతున్నాయేమో. మనం చేసిన పాపం మన బిడ్డల మీదకు శిక్షగా రాబోతుందేమో. అలా దావీదు వలె నీవు నేను అల్లాడిపోకూడదని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మన యొడలో చూపిన కృప ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. నీవు నేను ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని మన తప్పును ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం. కనికర సంపన్నుడైన దేవుడు నిన్ను నన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉంటున్నామా? మన పాపిష్టి జీవితమును సమాధి చేసి ప్రభు పాదాలు పట్టుకొని నూతన జీవితాన్ని కలిగి ప్రభు మార్గాల్లో కొనసాగే వారిగా మనం ఉంటున్నామా? ఈరోజు దావీదు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నీవు నేను ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరాన్ని చూస్తాం, క్షేమాన్ని చూస్తాం, మన బిడ్డల ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. మన పాపం మన బిడ్డలను పట్టుకొనక మునిపే మనం ప్రభు పాదాలు పట్టుకోవడం మన క్షేమం, మన కుటుంబాలకు ఆశీర్వాదం, మన బిడ్డలకు దీవెనకరము గనక ఎందుకని ఈరోజే మన పాపిష్టి పనులను విడిచిపెట్టేసి ప్రభు దగ్గర మన తప్పిదములను ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకునే వారిగా మనం ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నా కుమారుడు అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును అని దావీదు అల్లాడిపోతున్నాడు. తను చేసిన తప్పు తనను గుచ్చుతూ ఉన్నట్లుగా నేను చూస్తున్నాం. ప్రభు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు, అధిపతులందరికీ ఆజ్ఞించాడు, జనులందరికీ తెలియపరిచాడు నా కుమారుడిని ఏం చేయొద్దు అని. అయినా కానీ ఆయన తన కుమారుడిని కాపాడుకోలేకపోయాడు. మా పాపం మమ్మల్ని పట్టుకొనక మునిపే మేము నీ పాదాలు పట్టుకొని మా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందాలని ఆశిస్తున్నాం. ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, విడిచిపెట్టిన పాపాల జోలికి వెళ్లకుండా మా హృదయాలను మార్చండి. ఆయన నిన్ను మా హృదయంలో కలిగి నీ చిత్తానుసారంగా పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా జీవించుటకు శక్తిని దయచేయండి ప్రభు. మీరు కృప చూపిస్తేనే మేము నీ మార్గాల్లో నడుచుకోగలం, నీ చిత్తానుసారంగా జీవించగలం. అటువంటి ఆత్మీయ శక్తిని మా అందరికీ మీరు కలుగ చేయమని అడుగుచున్నాం ప్రభు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా బిడ్డలు క్షేమంగా ఉండాలి, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. సహాయం చేయండి ప్రభు. ఇప్పుడే
నీ పాదాలు పట్టుకుంటున్నాను. మమ్మను అంగీకరించుమని, క్షమించుమని, నూతన జీవితమును అనుగ్రహించుమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.